సమ్మిఫ్ ఫంక్షన్ గురించి క్లియర్గా నేర్చుకుందాం. నాకు ఇక్కడ సేల్స్ డేటా ఉందండి. ఈ సేల్స్ డేటాలో మనకు టోటల్గా సేల్స్ ఉన్నాయండి. నాకు ఇప్పుడు టోటల్ సేల్స్ కావాలంటే ఏం చేస్తాం మనం సింపుల్గా ఈజ్ ఈక్వల్ టు సమ్ అని టైప్ చేసి బ్రాకెట్ ఓపెన్ అండ్ టోటల్ సేల్స్ కాలం రేంజ్ సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే మనకి టోటల్గా సేల్స్ వాల్యూ వచ్చిందండి. అలా కాకుండా నాకు పర్టికులర్గా సిటీలో ఇక్కడ సిటీ కాలం సిటీలో నాకు హైదరాబాద్కు సంబంధించిన టోటల్ సేల్స్ వాల్యూ కావాలండి. అలాంటప్పుడు మనం సమ్ ఇఫ్ యూజ్ చేస్తాం. ఒకటే కండిషన్ యూజ్ చేసి సమ్ చేయడం. ఓకే, నాకు హైదరాబాద్ సిటీకి సంబంధించిన టోటల్ సేల్స్ వాల్యూ కావాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్ అని టైప్ చేసి బ్రాకెట్ ఓపెన్. ఓకే, క్రైటీరియా రేంజ్ ఏంటంటే మనకు సిటీ కాలం రేంజ్ సెలెక్ట్ చేసుకొని కామా క్రైటీరియా ఏంటంటే హైదరాబాద్కు సంబంధించిన టోటల్ సేల్స్ కావాలి కాబట్టి హైదరాబాద్ అని టైప్ చేసి డబుల్ కొటేషన్స్ కామా సమ్ రేంజ్ ఏంటంటే టోటల్ సేల్ వాల్యూ కావాలి కాబట్టి సేల్స్ కాలం నుంచి సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే మనకి ఇక్కడ హైదరాబాద్కు సంబంధించిన టోటల్ సేల్స్ వాల్యూ వచ్చిందండి. ఓకే, నాకు చెన్నైకి సంబంధించిన టోటల్ సేల్స్ వాల్యూ కావాలంటే సింపుల్గా మీరు ఫార్ములా F2 క్లిక్ చేసి ఇక్కడ క్రైటీరియాలో చెన్నై అని టైప్ చేసినట్లయితే మనకి టోటల్గా చెన్నైకి సంబంధించిన టోటల్ సేల్స్ వాల్యూ వచ్చిందండి. అలా ప్రతిసారి మనం ఫార్ములా ఎడిట్ చేయాలంటే అవసరం లేదండి. మరి ఇక్కడ సెల్ ఉంది కదా, ఈ సెల్లో మీరు చెన్నై అని టైప్ చేయండి. ఇక్కడ సెల్ రిఫరెన్స్ ఇవ్వచ్చండి. సమ్ ఇఫ్ అని టైప్ చేసి బ్రాకెట్ ఓపెన్ క్రైటీరియా రేంజ్ సిటీ కాలం రేంజ్ కామా ఇక్కడ క్రైటీరియా దగ్గర ఇక్కడ చెన్నై సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, కామా సేమ్ సమ్ రేంజ్ ఏంటి ఇక్కడ సేల్స్ వాల్యూ కాలం రేంజ్. ఓకే, బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే మనకు చెన్నైకి సంబంధించిన టోటల్ సేల్స్ వాల్యూ వచ్చింది. నాకు బెంగళూరు కావాలంటే సింపుల్గా మీరు బెంగళూరు అని ఎంటర్ చేసినట్లయితే మనకి ఇక్కడ బెంగళూరుకు సంబంధించిన టోటల్ సేల్స్ వాల్యూ వచ్చిందండి. సిటీనే కాదండి, ఇక్కడ డిపార్ట్మెంట్లో కూడా మనము టోటల్ సేల్స్ ఎంత అయింది అనేసి సింపుల్గా తెలుసుకోవచ్చండి. అలాగే మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తానండి. ఇక్కడ ప్రతిసారి ఎంటర్ చేయాలంటే అలా కూడా అవసరం లేదు. సింపుల్గా ఈ సెల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ డేటా ఉంది కదా, డేటాలోకి వెళ్ళి వ్యాలిడేషన్లోకి వెళ్ళి ఇక్కడ మనకి సెట్టింగ్స్లో ఇక్కడ వ్యాలిడేషన్ క్రైటీరియాలో కొన్ని ఆప్షన్స్ వస్తాయండి. ఇక్కడ ఎనీ వాల్యూ, హోల్ నెంబర్, డెసిమల్, లీస్ట్. ఇక్కడ లీస్ట్ ఉంది కానీ లీస్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సోర్స్ వస్తుంది కదా, ఇక్కడ సోర్స్ మీద ఇక్కడ క్లిక్ చేసుకొని సిటీ కాలంని సెలెక్ట్ చేసుకొని ఓకే ప్రెస్ చేసినట్లయితే మీకు ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది. డ్రాప్ డౌన్లో మీరు ఏ సిటీకి సంబంధించిన టోటల్ వాల్యూ కావాలనుకుంటే అది చూడవచ్చు. ఇప్పుడు చెన్నైకి సంబంధించి కావాలంటే చెన్నై మీద క్లిక్ చేసుకుంటే చెన్నై వస్తుంది. పూణే కావాలనుకుంటే పూణే మీద క్లిక్ చేసుకుంటే పూణే టోటల్ సేల్స్ వాల్యూ వచ్చిందండి. నాకు ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజ్గా సేల్స్ వైజ్గా కావాలనుకుంటున్నాను. ఓకే, నాకు ఫైనాన్స్కి సంబంధించిన సేల్స్ వాల్యూ కావాలండి. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ డేటాలోకి వెళ్ళి వ్యాలిడేషన్లో ఇక్కడ నేను లీస్ట్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సోర్స్ మీద క్లిక్ చేసుకొని డిపార్ట్మెంట్కు సంబంధించిన సేల్స్ కాలం రేంజ్ సెలెక్ట్ చేసుకొని ఓకే ప్రెస్ చేసినట్లయితే మీకు ఇక్కడ డ్రాప్ డౌన్ వచ్చిందండి. ఇక్కడ ఐటీ సెలెక్ట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ సమ్ ఇఫ్ అని టైప్ చేసి క్రైటీరియా రేంజ్ ఏంటంటే డిపార్ట్మెంట్ కాలం రేంజ్ సెలెక్ట్ చేసుకొని కామా క్రైటీరియా ఏంటంటే నాకు ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన టోటల్ వాల్యూ కావాలి కామా సమ్ రేంజ్ ఏంటి టోటల్ సేల్స్ వాల్యూ అండి. ఓకే, ఇక్కడ సేల్స్ కాలం రేంజ్ సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే నాకు టోటల్ సేల్స్ వాల్యూ వచ్చిందండి. నాకు ఇక్కడ ఫైనాన్స్కి సంబంధించింది కావాలంటే ఫైనాన్స్కి సంబంధించిన టోటల్ సేల్స్ వాల్యూ వచ్చింది. నాకు సమ్మిఫ్ని ఈ విధంగా మనం సమ్మిఫ్ని యూజ్ చేసి ఇక్కడ నాకు ఎలా ఉంది సాలరీ అబోవ్ 30,000 టోటల్ వాల్యూ కావాలండి. ఇక్కడ ఈ సాలరీలో అబోవ్ 30,000 టోటల్ వాల్యూ ఎంత ఉందనేసి కావాలి. సో నేను ఇక్కడ సమ్మిఫ్ అని టైప్ చేసి బ్రాకెట్ ఓపెన్ క్రైటీరియా రేంజ్ ఏంటంటే మనం ఎక్కడి నుంచి చూసుకోవాలనుకున్న సాలరీలో నుంచి అండి. సాలరీ కాలం రేంజ్ సెలెక్ట్ చేసుకొని కామా మన క్రైటీరియా ఏంటంటే అబోవ్ 30,000 అండి. అబోవ్ 30,000 ఎంత సాలరీ ఉందని కావాలి. సో ఇక్కడ గ్రేటర్ దాన్ 30,000 డబుల్ కోట్స్ మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దండి. ఇక్కడ డబుల్ కోట్స్. ఓకే, కామా సమ్ రేంజ్ ఏంటంటే సాలరీ కాలం రేంజ్ సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే మనకి సాలరీ అబోవ్ 30,000 ఉన్న వాల్యూ 7,10,000 అండి. ఓకే, మనం ఇప్పుడు సమ్మిఫ్ గురించి క్లియర్గా నేర్చుకున్నామండి. ఇప్పుడు మనం సమ్మిఫ్స్ అంటే ఏందో నేర్చుకుందామండి. సమ్మిఫ్స్ అంటే మనం ఫస్ట్ సమ్మిఫ్లో ఏం నేర్చుకున్నామండి, ఓన్లీ బెంగళూరు సిటీకి సంబంధించిన టోటల్ వాల్యూ మాత్రమే
మనకు సమ్ ఇఫ్ యూజ్ చేసామండి. సమ్ ఇఫ్స్లో మనం మల్టిపుల్ కండిషన్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సిటీ ఉందండి, సిటీలో బెంగుళూరు డిపార్ట్మెంట్ ఉందండి, డిపార్ట్మెంట్లో ఫైనాన్స్. ఓకే, బెంగుళూరు సిటీలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ టోటల్ సేల్స్ అయిందంత అయింది అని చూడాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇప్పుడు మల్టిపుల్ కండిషన్స్ యూజ్ చేస్తామండి. సమ్ ఇఫ్ అని టైప్ చేసి బ్రాకెట్ ఓపెన్, సమ్ రేంజ్ ఏంటండి, ఇక్కడ మనం టోటల్ సేల్స్ తీసుకోండి, సేల్స్ కాలం. ఓకే, కామా క్రైటీరియా రేంజ్ ఏంటండి, సిటీ. ఓకే, కాలం రేంజ్ సెలెక్ట్ చేసుకొని క్రైటీరియా 1 ఏంటండి, బెంగళూరు సిటీలో కావాలి, కామా క్రైటీరియా రేంజ్ 2 ఏంటండి, మనకు డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోండి, కామా క్రైటీరియా 2 ఏంటండి, ఫైనాన్స్కి సంబంధించిన టోటల్ సేల్స్ వాల్యూ కావాలనుకుంటున్నాం కాబట్టి ఫైనాన్స్ సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్, ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే బెంగళూరు సిటీలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ టోటల్ సేల్స్ 2,40,000 అయిందండి. నాకు అలా కాదు, నాకు బెంగళూరు సిటీలో ఎబో 30,000 సాలరీ ఎంత ఉందనేసి కావాలండి. ఓకే, సేమ్ అండి, ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్స్ అని టైప్ చేసి సమ్ రేంజ్ ఏంటండి, ఇక్కడ నాకు సాలరీ కాలం రేంజ్ సెలెక్ట్ చేసుకొని కామా క్రైటీరియా రేంజ్ 1 ఏంటి, సిటీ అండి. ఇక్కడ మనం బెంగళూరు సిటీలో చూస్తున్నాం కాబట్టి ఫస్ట్ సిటీ కాలం రేంజ్ సెలెక్ట్ చేసుకొని కామా ఇక్కడ ఎబో 30,000 అండి. ఇక్కడ క్రైటీరియా ఏంటండి, మనకు బెంగళూరు. ఓకే, క్రైటీరియా రేంజ్ 2 ఏంటండి, మనకు సాలరీ సెలెక్ట్ చేసుకుందాం, ఎందుకంటే సాలరీలో మనం ఎబో 30,000 చూడాలనుకుంటున్నాం కాబట్టి క్రైటీరియాలో మనం సాలరీ కాలం రేంజ్ సెలెక్ట్ చేసుకొని కామా మనకు ఎబో 30,000 ఎంత ఉంది అని సాలరీ తెలుసుకోవాలనుకుంటున్నాం. సో మీరు ఇక్కడ డబుల్ కోర్స్ పెట్టి గ్రేటర్ దెన్ 30,000. ఓకే, డబుల్ కోర్స్ ఎంటర్. ఓకే, ఇక్కడ బెంగళూరు సిటీలో ఎబో 30,000 మనకు టోటల్గా 1,32,000 ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ ఫిల్టర్ పెట్టి చూసుకుందాం. ఓకే, బెంగళూరు సిటీ సెలెక్ట్ చేసుకోండి, బెంగళూరు సిటీలో ఇక్కడ ఎబో 30,000 అండి, మొత్తం ఓవరాల్గా ఎబో 30,000 మాత్రమే ఉంది. మనకి ఎంత వస్తుందండి, ఇక్కడ వాల్యూ 1,32,000 వస్తుందండి సాలరీ. ఓకే, సమ్ ఇఫ్స్లో మనము మల్టిపుల్ కండిషన్స్ యూజ్ చేసి అని చెప్పాం కదండి. ఇప్పుడు మనకు సమ్ ఇఫ్లో ఇక్కడ సిటీ వైజ్ డిపార్ట్మెంట్ వైజ్ టోటల్ సేల్స్ తెలుసుకున్నామండి. ఇక్కడ నాకు నేమ్ వైజ్ సిటీ వైజ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన టోటల్ సేల్స్ వాల్యూ అండి. ఇది సేమ్ ఉంటుందండి సమ్ ఇఫ్స్ ఫంక్షన్, కాకపోతే మనం ఇక్కడ 1 కండిషన్ ఎక్కువ యూజ్ చేస్తున్నామండి. సమ్ ఇఫ్స్ ఫంక్షన్లో గుర్తుపెట్టుకోండి, మనం ఎన్ని కండిషన్స్ అయినా యూజ్ చేయొచ్చండి. మీకు ఎగ్జాంపుల్గా ఇప్పుడు చూపిస్తాను. సమ్ ఇఫ్స్ టైప్ చేసి ఇక్కడ సమ్ రేంజ్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి, మనం టోటల్ సేల్స్ చూడాలనుకుంటున్నాం. సో ఇక్కడ సేల్స్ వాల్యూ కాలం రేంజ్ సెలెక్ట్ చేసుకొని కామా క్రైటీరియా రేంజ్ ఏంటంటే మనకు ఫస్ట్ నేమ్ అండి, సీత అనే క్యాండిడేట్ హైదరాబాద్ సిటీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి ఎంత వాల్యూ సేల్స్ చేసింది. ఓకే, ఫస్ట్ మనం క్రైటీరియా రేంజ్ ఏంటి, నేమ్ తీసుకుంటాం. ఓకే, కామా క్రైటీరియా 1 ఏంటండి, నేమ్, కామా క్రైటీరియా 2 ఏంటండి, సిటీ. ఓకే, మీరు సిటీ కాలం రేంజ్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇక్కడ షిఫ్ట్ కంట్రోల్ ప్రెస్ చేసి డౌన్ ఆరో బటన్ ప్రెస్ చేసినట్లయితే మీకు టోటల్గా కాలం రేంజ్ సెలెక్ట్ అవుతుంది. ఓకే, కామా క్రైటీరియా 2 ఏంటండి, సిటీ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ, కామా క్రైటీరియా రేంజ్ 3 ఏంటండి, డిపార్ట్మెంట్. ఇక్కడ డిపార్ట్మెంట్ టోటల్గా సెలెక్ట్ చేసుకోండి, కామా క్రైటీరియా 3 ఏంటండి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే సీత క్యాండిడేట్ హైదరాబాద్ సిటీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో టోటల్గా మనకు 88,000 సేల్స్ చేసిందండి. మనకి ఇప్పుడు ఇలా కావాలండి రిపోర్ట్. ఓకే, ఇక్కడ నేమ్ ఉంది, ఇక్కడ సిటీ ఉందండి. క్యాండిడేట్ వైజు మనకు సిటీ వైజు టోటల్గా సేల్ వాల్యూ ఎంత అయిందో తెలుసుకోవాలనుకుంటున్నాం. ఓకే, రవి హైదరాబాద్, చెన్నై అండ్ బెంగళూరు, పూణేలో ఎంత సేల్స్ చేశాడు. మీనా ఉంది, మీనా హైదరాబాద్, చెన్నై, పూణే, బెంగళూరులో ఎంత సేల్స్ చేసిందని మనం ఎలా తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్స్ అని టైప్ చేసి బ్రాకెట్ ఓపెన్ అండ్ సమ్ రేంజ్ ఏంటంటే మనకి సేల్స్ కాలం సెలెక్ట్ చేసుకోవాలి. సేల్స్ కాలం సెలెక్ట్ చేసుకొని మీరు F4 ప్రెస్ చేసినట్లయితే మనకు ఫ్రీజ్ అవుతుందండి, ఎందుకంటే మనం ఫార్ములా డ్రాగ్ చేసినప్పుడు ఇది పర్టికులర్గా ఇలానే ఉంటుంది. ఓకే, మనకు వాల్యూ కరెక్ట్ రావాలి కాబట్టి ఇక్కడ మనం ఫ్రీజ్ చేస్తున్నాం. ఓకే, కామా ప్రెస్ చేసి క్రైటీరియా రేంజ్ అంటే ఏంటంటే నేమ్ కాలం సెలెక్ట్ చేసుకొని ఓకే F4 కొట్టినట్లయితే మనకి ఇక్కడ ఫ్రీజ్ అయిపోతుంది. కామా
క్రైటీరియా వన్ ఏంటి, మనకు ఇక్కడ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. నేమ్ సెలెక్ట్ చేసుకొని ఓన్లీ రో మాత్రమే మూవ్ అయ్యేటట్టు ఫ్రీజ్ చేసుకోవాలి. ఓకే, F4 ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ టోటల్గా ఫ్రీజ్ అయిందండి. అలా కాకుండా డాలర్ సింబల్ ఇక్కడ చూడండి, G4 పక్కన వచ్చింది కదా, G పక్కన వచ్చింది కదా, ఇది రో మనం డ్రాగ్ చేసినప్పుడు మనకి రో మాత్రమే మూవ్ అవుతుంది. ఓకే, కామా క్రైటీరియా రేంజ్ 2 ఏంటంటే ఇక్కడ సిటీ. ఓకే, సిటీ టోటల్గా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫ్రీ చేసుకొని కామా క్రైటీరియా 2 ఏంటంటే మనకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకి సంబంధించింది కావాలి కాబట్టి మనం ఇక్కడ హైదరాబాద్ మీద క్లిక్ చేసుకొని మనం ఓన్లీ ఇక్కడ కాలం మాత్రమే మూవ్ అవ్వాలి. సో F4 ప్రెస్ చేసి ఇక్కడ కాలంలో మాత్రము డాలర్ సింబల్ పెట్టుకొని బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే మనకి రవి హైదరాబాద్లో 1,20,000 సేల్స్ చేశాడండి. మనం ఇక్కడ సింపుల్గా ఇలా డ్రాగ్ చేసుకొని ఇలా కిందికి డ్రాగ్ చేసుకున్నట్లయితే మీకు టోటల్గా క్యాండిడేట్ వైజ్, సిటీ వైజ్ ఎంత సేల్స్ చేశారనేది వస్తుందండి. అలా కాకుండా మీరు సింపుల్గా ఇది టోటల్గా ఇలా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఆర్ ప్రెస్ చేసినట్లయితే మీకు టోటల్గా వాల్యూ డ్రాగ్ అయిపోతుందండి. అలా టోటల్గా మీరు ఇక్కడ వరకు టోటల్గా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ డీ ప్రెస్ చేసినట్టయితే మనకి టోటల్గా డ్రాగ్ అవుతుందండి. ఇప్పుడు సురేష్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పూణేలో ఇప్పుడు హైదరాబాద్లో 1,05,000 అండ్ చెన్నైలో 98,000 చేశాడు. సురేష్ వచ్చేసి మనకి ఇక్కడ చెన్నైలో ఏం చేయలేదు, హైదరాబాద్లో చేశాడు, హైదరాబాద్లో ఏం చేయలేదు, పూణేలో చేయలేదండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము సమ్మిఫ్ ఫంక్షన్ని యూజ్ చేసి ఎలా వాల్యూ తీసుకురావాలో మనం క్లియర్గా నేర్చుకున్నాం. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో ఇండెక్స్ మ్యాచ్ ఫంక్షన్ గురించి క్లియర్గా తెలుసుకుందాం.